గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 5 పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డులు అనేవి రావడం జరిగిందనమాట. అయితే ఈ అవార్డులు అనేవి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉంటుందో ఆ పంచాయతీరాజ్ శాఖ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచాయతీలకు ఇవ్వటం జరిగింది. సో మనందరికీ తెలిసిన విషయమే. ఈ పంచాయతీలు అనేవి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట 1993లో. అయితే ఈ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కంటే ముందే రాజస్థాన్ ఫస్ట్ స్టేటు ఇండియాలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో. రాజస్థాన్ ఈ 2 అక్టోబర్ 1959లో ఈ పంచాయత్ సిస్టమ్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్టేట్. రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే సెకండ్ స్టేటు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడంలో. సో ఆంధ్రప్రదేశ్ 1 నవంబర్ 1959లో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను అనేది ఏర్పాటు చేసిందనమాట. అయితే బోత్ రాజస్థాన్ అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా రాజస్థాన్లో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామాల పరిధిలో వర్క్ చేస్తుంది కాబట్టి ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ కానీ, గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ కానీ, పార్టిసిపేటరీ డెమోక్రసీ కానీ, సో ఇవన్నీ సాధించడానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నంబర్ ఆఫ్ కమిటీని అపాయింట్ చేసేసి ఓవరాల్గా ఈ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్కి ఒక రకంగా కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. రైట్. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయత్స్ చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ పంచాయత్స్ ఆంధ్రప్రదేశ్ పంచాయత్స్ దేశంలోనే. దానికి రికగ్నిషన్గా రీసెంట్గా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు అనేవి ప్రకటించడం జరిగింది. అండ్ ఈ జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 5 పంచాయతీలు అనేవి ఈ అవార్డులను దక్కించుకోవడం జరిగింది వివిధ కేటగిరీలో. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో ఆ కేటగిరీస్లో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 5 పంచాయతీలు ఈ అవార్డులు అనేవి దక్కించుకున్నాయి. అయితే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ర్యాంక్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఓవరాల్గా స్టేట్ వైడ్గా చూసుకుంటే అత్యధికమైనటువంటి ర్యాంకులు సాధించిన రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందన్నమాట. అంటే ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్స్లు కూడా 2వ రాష్ట్రంలో ఉన్నాయి జాతీయ స్థాయిలో అత్యధిక ర్యాంకులు సాధించినటువంటి రాష్ట్రాల్లో. అయితే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటంటే కర్ణాటక అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగిందనమాట. సో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా ఒడిషా అనేది 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఓవరాల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 5 పంచాయతీలకు ఈ అవార్డులు అనేవి రావడం జరిగింది. అండ్ తర్వాత ఒడిషా కూడా దాదాపుగా అంతే స్కేల్లో. రైట్. సో ఒడిషా కూడా అలాగే 5 ర్యాంకులు సాధించడం. సో కర్ణాటక అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా కంటే ఎక్కువ ర్యాంకులు సాధించి తొలి స్థానంలో నిలబడటం జరిగిందనమాట. అయితే ఈ అవార్డులు ఏవైతే ఉంటాయో ఈ అవార్డులు అనేవి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025లో భాగంగా. అయితే వీటిలో ఆంధ్రప్రదేశ్లో అవార్డులు దక్కించుకున్నటువంటి 5 పంచాయతీలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నం జిల్లా శృంగవరం. ఈ విశాఖపట్నం జిల్లా శృంగవరం పంచాయత్కి ఏ విభాగంలో తొలి ర్యాంక్ వచ్చిందంటే సుపరిపాలన విభాగంలో. ఈ సుపరిపాలన గుడ్ గవర్నెన్స్, ఈ గుడ్ గవర్నెన్స్లో శృంగవరం, ఇది విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి శృంగవరం పంచాయత్కి మొదటి ర్యాంకు దక్కింది. అండ్ మొదటి ర్యాంక్ వచ్చినందుకు ఈ పంచాయత్కి ₹1,00,00,000 నగదు బహుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగిందనమాట పంచాయతీరాజ్ శాఖ. అయితే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి బొక్కసంపాలెం పంచాయతీ ఏదైతే ఉందో ఈ పంచాయత్ మహిళా మిత్ర విభాగం అనమాట. రైట్. సో ఒక రకంగా ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ ఇది. ఈ బొక్కసంపాలెం పంచాయతీ ఏదైతే ఉందో ఇది ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ అనమాట. ఈ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ విభాగంలో ఈ పర్టికులర్ పంచాయతీ ఏదైతే ఉందో దీనికి కూడా ఫస్ట్ ర్యాంక్ అనేది లభించడం జరిగిందనమాట. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు ₹1,00,00,000 నగదు బహుమతి అనేది కేంద్ర పంచాయతీరాజ్ శాఖ
ప్రకటించడం జరిగింది. అండ్ థర్డ్గా ఈ చెముళ్లపల్లి పంచాయతీ ఏదైతే ఉందో ఈ చెముళ్లపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉందన్నమాట. అయితే ఈ పవర్టీ ఎలివియేషన్ అంటే ఈ పేదరిక నిర్మూలన ఏదైతే ఉందో ఈ పేదరిక నిర్మూలన పైన స్ట్రాంగ్గా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా బాగా ఇంప్లిమెంట్ చేసి ఈ పేదరిక నిర్మూలన అనే విభాగంలో ఈ చెముళ్లపల్లి పంచాయతీ అనేది 2వ స్థానంలో నిలబడింది. అండ్ 2వ స్థానంలో నిలబడినందుకు దీనికి 75 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అనేది కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విభాగం ఇవ్వటం జరిగిందనమాట. ఫోర్త్ మనకి గుండమాల అనే పంచాయతీ ప్రకాశం జిల్లాలో ఉందన్నమాట. ఈ గుండమాల పంచాయతీ ఈ మౌలిక వసతుల సాధన అంటే పంచాయతీ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఈ గుండమాల పంచాయతీ ప్రకాశం జిల్లాకి 3rd ర్యాంక్ రావడం జరిగింది దేశంలో దీనికి 3rd ర్యాంక్ రావడం జరిగింది. అండ్ 3rd ర్యాంక్ వచ్చినందుకు దీనికి 25 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అనేది పంచాయతీరాజ్ శాఖ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో 5th ఏంటంటే కుప్పం, ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. అండ్ ఈ కుప్పం అనేది ఉత్తమ బ్లాక్ పంచాయతీ విభాగంలో ఈ ఉత్తమ బ్లాక్ పంచాయతీ విభాగంలో నానాజీ దేశ్ముఖ్ పురస్కారం ఈ కుప్పం పంచాయతీకి ఇవ్వటం జరిగిందనమాట. అండ్ జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి 1.50 కోట్ల నగదు బహుమతిని కూడా ఈ కుప్పం పంచాయతీ అనేది దక్కించుకోవడం జరిగిందనమాట. సో ఇలాగా ఈ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ వాటి ర్యాంకు అండ్ అదేవిధంగా అవి ఏ విభాగాల్లో ఈ పర్టికులర్ అవార్డ్ అనేది గెలుచుకోవడం జరిగింది, ఈ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది అనే విషయాన్ని మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రైట్. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పురస్కారంలో భాగంగా ఉత్తమ బ్లాక్ పంచాయతీ విభాగంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం పంచాయతీ అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలోని 3వ ర్యాంక్ సాధించి 1.50 కోట్ల నగదు బహుమతిని అంటే 1.50 crore నగదు బహుమతి ఏదైతే ఉంటుందో దాన్ని గెలుచుకోవటం జరిగిందనమాట. అయితే మొత్తం అవార్డుల సంఖ్య అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 34 గ్రామ పంచాయతీలకు ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పురస్కారాలు అండ్ 8 పంచాయతీలకు నానాజీ దేశ్ముఖ్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ అనేది ప్రకటించడం జరిగింది. ఈ నంబర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే సో ఈ అవార్డులు ఏవైతే ఉంటాయో అవి వచ్చే నెల 3వ తారీఖున ఢిల్లీలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ పంచాయతీల్లో ఉత్తమ పనితీరును ప్రోత్సహించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రతి ఏటా కూడా ఎవ్రీ ఇయర్ ఈ అవార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట వివిధ పంచాయతీలకి. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సంజీవని లేదంటే పేదల ఆరోగ్య సంజీవని అనే ప్రాజెక్ట్ని అమలు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ సంజీవని అంటే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5.20 కోట్ల ప్రజలకు ఈ డిజిటల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలనేది ఈ సంజీవని పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సంజీవని అంటే డిజిటల్ హెల్త్ కేర్ అండి, డిజిటల్ హెల్త్ కేర్ అనమాట. సో ఈ డిజిటల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయటమే ఈ సంజీవని పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ సంజీవని పథకంలో దాదాపుగా 5.20 కోట్ల మందికి రాష్ట్ర వ్యాప్తంగా 5.20 కోట్ల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా బెటర్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ సంజీవని ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. అయితే ఈ సంజీవని ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ ఆధారిత వ్యవస్థ అనమాట. దీన్నే AI ఆధారిత వ్యవస్థ అనమాట. సో దీనిలో ముఖ్యంగా ఇది AI ఆధారిత వ్యవస్థ అవటం వల్ల ఈ సంజీవనిలో భాగంగా రోగ నిర్ధారణ నుంచి అంటే డయాగ్నోసిస్ స్టేజ్ నుంచి ఆ వ్యక్తి కోలుకునే వరకు కూడా కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మానిటరింగ్ ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ముందస్తు పరీక్షలు నిర్వహించడం అండ్ ఆ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. రైట్. నా ప్రయోగాత్మకంగా ఈ సంజీవని అనే ఒక పథకాన్ని సో ఈ సంజీవని అనే పథకాన్ని ఆల్రెడీ ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పంలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభాత్మకంగా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ గత జూలైలో
చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు దీనికి శ్రీకారం చుట్టడం కూడా జరిగిందన్నమాట. అంటే 2025 జూలైలో దీన్ని కుప్పం జిల్లాలో, సో చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించడం కూడా జరిగిందన్నమాట. అయితే కుప్పంలో ఉన్నటువంటి టాటా డిజిటల్ నర్వ్ సెంటర్, సో ఈ పర్టికులర్ సెంటర్ ద్వారా ఇప్పటికే 3 లక్షల మందికి ఈ ఆరోగ్య స్థితిగతులను డిజిటల్ వేదికతో అనుసంధానించడం కూడా జరిగింది. అండ్ కుప్పంలో ఈ సంజీవని అనే పథకం ఏదైతే ఉందో అది విజయవంతం కావడం వల్ల దీన్ని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 18 లక్షల మందికి ఈ సేవలు అనేటివి విస్తరించడం కూడా జరిగిందనమాట. అయితే ప్రస్తుతం తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలకు, అంటే నారావారిపల్లె, పొంగనూరు, చౌడపల్లె, సో మొదలైన అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేయటం జరుగుతుందన్నమాట. సో దీన్ని ఈ డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ సంజీవని అనే పథకం ద్వారా జనరల్గా ఏమవుతుందంటే ఈ హెల్త్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయబడతాయి. అండ్ హెల్త్ రికార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిసీజ్ ఉందంటే ఆ డిసీజు ఏ ఏరియాస్లో ఎక్కువగా ఉంది, అండ్ ఆ డిసీజ్ ఆ డిసీజ్ తగ్గడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అండ్ ఏ వయసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ డిసీజెస్ బారిన పడుతున్నారు, అండ్ అక్కడ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, సో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, మెడికల్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, సో ఇవన్నీ కూడా ఓవరాల్గా అనలైజ్ చేస్తుంది ఈ సంజీవని అనే పర్టికులర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఓవరాల్గా ఈ డిజిటల్ హెల్త్ కేర్ ద్వారా ఒక రకంగా యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంజీవని అనే పథకాన్ని తీసుకురావడం కూడా జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్.